ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు మంచి విద్వాంసుడైపోయి ఒక ఆలిమైపోయి ధర్మబోధ చేయడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక మసీదులో ధర్మబోధన చేశారు. రాత్రి అయిపోయింది. ఈరోజు మనకు వెళ్ళడానికి మంచి మంచి బండ్లు ఉన్నాయి, 2 వీలర్స్ ఉంది, 4 వీలర్స్ ఉన్నాయి, ఓలా యాప్ ఉంది, ఇంకేవే ఉన్నాయి కదా. అలా ఆ రోజుల్లో ఉండేవి కాదు కదా. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ధర్మబోధ చేసిన తర్వాత చీకటి పడిపోయింది. ఆయన అంటున్నారు, నేను ఈ రాత్రి ఇక్కడే ఆగిపోతాను, ఇక్కడ బసా చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆ ప్రజలు అన్నారు, లేదండి ఇక్కడ అవకాశం లేదు, మీరు బసా చేయలేరు, రాత్రి ఇక్కడ ఉండలేరు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు అంటున్నారు, కనీసం ఎక్కడైనా ఉండేటటువంటి అవకాశం అన్నా మీరు కల్పించండి అంటే వారు ఆ విషయం చెప్తున్నప్పుడు అక్కడి నుండి ఒక వ్యక్తి రొట్టెలు తయారు చేసి రొట్టెలు అమ్ముకునేటువంటి వ్యక్తి యొక్క చెవిలో విషయం పడుతుంది. అతడు అంటాడు, నేను మీకు ఆతిథ్యం ఇస్తాను, ఈరోజు మీరు మా ఇంటికి రండి అనేసి ఆ రొట్టెలు తయారు చేసి అమ్మేటటువంటి వ్యక్తి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆతిథ్యం ఇస్తారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు కూర్చొని ఉంటారు. ఈ రొట్టెలు తయారు చేసి అమ్మేటటువంటి వ్యక్తి రొట్టెలు చేస్తున్నాడు. ఒక్కొక్క రొట్టె చేస్తున్నాడు, పేనంపై వేసే ముందు అతడు ఏమంటున్నాడంటే అస్తగ్ఫిరుల్లా అని చదువుతున్నాడు. ఒక రొట్టె చేస్తున్నాడు, అస్తగ్ఫిరుల్లా అంటున్నాడు. మాటికి అస్తగ్ఫిరుల్లా అని ఎందుకు అంటున్నారని అప్పుడు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు ఆ రొట్టెలు తయారు చేసి అడుగుతున్నాడు, ఏంటయ్యా ఒక్కొక్క రొట్టె చేస్తున్నావు, అస్తగ్ఫిరుల్లా, ఓ అల్లా నన్ను క్షమించు అంటున్నావు, వాస్తవంగా ఈ అస్తగ్ఫిరుల్లా ద్వారా నీకు ఏదైనా లాభం జరిగిందా అని అడుగుతున్నారు. అప్పుడు ఆ రొట్టెలు అమ్మేటటువంటి వ్యక్తి అంటున్నాడు, మనం కూడా బిజినెస్లో చాలా సమస్యలు మనకు ఉంటాయి కదా, ఇంటి సమస్యలు, బయటి సమస్యలు, చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడు అస్తగ్ఫిరుల్లా ఎక్కువగా చదవాలి. అస్తగ్ఫిరుల్లా ఒక లాభాన్ని ఆయన చెప్తాడు ఆ రొట్టెలు తయారు చేసే వ్యక్తి. ఓ సోదరాన్ని నేను చెప్పాలి, నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా అని చదువుతూ ఉండేవాడిని. అల్లా నన్ను ఎంత ధనికుడిగా చేశాడంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని లెక్క పెట్టుకునే సమయం కూడా నా దగ్గర లేదు, అన్ని డబ్బులు ఉన్నాయి, అంత ధనవంతుని నేను అయిపోయాను ఈ అస్తగ్ఫిరుల్లా చదివిన కారణంగా. నేను ధనవంతుని అయిపోయాను. కానీ నాది ఒకే ఒక కోరిక మిగిలిపోయి ఉంది. ఆ ఒక్క కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ ఒక్క కోరిక ఏంటంటే, ఒక వ్యక్తి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అనే ఒక విద్వాంసుడు ఉన్నాడంట, చాలా పెద్ద విద్వాంసుడు, ధర్మ పరిజ్ఞానం తెలిసినటువంటి విద్వాంసుడు. ఆ వ్యక్తిని నా జీవితంలో ఒక్కసారైనా చూడాలి, ఒక్కసారైనా కలవాలి అనేటువంటి ఒక కోరిక మిగిలిపోయింది. ఆ కోరిక కోసమే నేను అస్తగ్ఫిరుల్లా చదువుతున్నానంటే అప్పుడు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అంటారు, ఏ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గురించి చెప్తున్నావు, నేనే ఆ వ్యక్తిని, ఈరోజు ఇంటి నుండి బయలుదేరాను, బహుశా నిన్ను కల్పించడానికే దైవ దూతల ద్వారా నన్ను ఇక్కడికి దిశ చూపిస్తూ మీ ఇంటికి తీసుకొచ్చాడేమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ చెప్పగానే ఆ వ్యక్తి ఆనంద భాష్పాలతో ఆలింగనం చేసుకొని అమితాశ్చర్యంతో అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లా యొక్క లాభం మరోసారి ఆయన అక్కడ చూడడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో అస్తగ్ఫిరుల్లా అనేది చిన్న పదం. ప్రతి సందర్భంలో కూడా అస్తగ్ఫిరుల్లా చదవాలి, జికర్ చేయాలి. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా, ముహమ్మదు రసూలుల్లా. కలిమాలు చదువుతూ ఉండాలి. ఏకాంతంగా ఉండడం శైతాన్ అని చెప్పారు ప్రవక్త వారు. ఈరోజు ఎక్కువగా ఎటు చూసినా మనకు పాటలు వినిపిస్తున్నాయి, ఇండ్లలో పాటలు ఎటు చూసినా, ఏ స్టేట్స్లో చూసినా, ఎక్కడ చూసినా ఈరోజు ఆ పాటలు, ఆ మ్యూజిక్, అవన్నీ కూడా బూతు సాహిత్యం ఇంట్లో చూస్తున్నారు. ఏ విషయం అన్నా మొన్నటి వరకు కూడా బాహుబలి అన్నారు. ఈ విధంగా దేని గురించో మాట్లాడుకున్నా తప్ప మన యొక్క ప్రవక్త వారి గురించి, సహబాల గురించి, దీని గురించి, ఖురాన్ గురించి, దువాల గురించి, నమాజ్ గురించి, తహజ్జుద్ గురించి ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి నేనే పీకల వరకు మునిగిపోయి ఉన్నాను, పక్కోడు ఏం చేస్తున్నాడో నాకు ఇంట్రెస్ట్గా ఉంటే నా వినాశనం నాతోనే మొదలవుతుంది, ఈ విషయాలతోనే మొదలవుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పారు పెద్దలు. కాబట్టి మన అంతరాత్మని మనం పరిశీలించుకోవాలి. మనం ప్రక్షాళన, ఇస్తగ్ఫార్ అనేది చదవాలి. ఇస్తగ్ఫార్ యొక్క లాభం ఏందో మీ ముందు నేను తెలియజేశాను.